కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరము. తను నే ప్రచురింతు విశ్వాస్యతను విశ్వాసులు ప్రవర్తించవలసిన విధానం ఈ జీవితంలో నా జీవితం నేర్చుకోవాలని ఈ పత్రికాకారుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. భూలోకంలో ఎక్కడ ఉన్నా మత్సరైన వారుగానే ఉన్నారు. విశ్వాసులుగా ప్రవర్తించినప్పుడు ఏ దేశంలో ఉన్నా, ఏ ఎడారిలో ఉన్నా, ఏ అరణ్యంలో ఉన్నా, నీ నా ప్రవర్తనలో మార్పు రాదు. ఏ విధానం ఏ ప్రవర్తన సరళి కలిగి ఉన్నావా? విశ్వాసులు కూడా సంబంధమైన ప్రవర్తన కలిగి ఉన్నావా? ఈ రోజున మనము లోకస్తులు ఎలా ఉంటారు, విశ్వాసులు ఎలా ఉంటారు అని ఆలోచిస్తే, విశ్వాసులు ఒకదాని తర్వాత వారి సంఘపరంగా క్షమాభివృద్ధి కలిగి ఉంటారు, శరీర ప్రకారంగా క్షమాభివృద్ధి కలిగి ఉంటారు, ఆరోగ్యపరంగా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిగతులు కలిగి ఉంటారు. లోక సంబంధమైన వాటి మీద సతికిలు పడిపోరు, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టనే పెట్టరు. కాబట్టి విశ్వాస విధానము నువ్వు ప్రవర్తించినా కదా, నువ్వు దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటావు. ఆ వారసత్వం ఇవ్వడానికి పరలోకంలో మన పౌరుషత్వం ఉన్నది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉండాలి. శోకమే నాలోకమా, అనాథగానే మిగిలానే, నా కథ ముగిసినదే. నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే, ఐదంతలాయే నా హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.